అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో ఇచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయము 7వ వచనం నుండి ఆఖరి వచనం వరకు మన మధ్యలో ఉన్న మరి హోసన్న చదివినిపిస్తాడు. తదుపరి ఆదం గారు చిన్న ప్రార్థన చేస్తారు. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు చదువుకుందాం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచెను. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములు నిలవదగిన వాడెవడు? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపత్యకు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవుడి వాక్యమును దీవించునుగా. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వినికిల్లో దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల స్తముతో బ్రోచి నడిపించితివే. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివే. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. మంచిది. ఈ గదిని ప్రారంభము చేయబోతా ఉండగా మన మధ్యలో ఉన్నటువంటి మరి సహోదరులు ఆదమ్మ గారు చిన్న ప్రార్థన చేస్తారు. తదుపరి మనం అందరం కూడా ఈ గదిని ప్రారంభం చేసుకొని లోనికి ప్రవేశిద్దాం. స్తోత్రము 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 తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమందు కూడా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల చోట్ల భద్రపరిచి మీ శిలువ చోట్ల మరుగుపరిచి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే మీ స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో ప్రభావ తండ్రి, నూతన గృహములు ప్రభావ తండ్రి ప్రారంభించబోతుండగా ప్రభావ తండ్రి మీరు నడిపించండి నాయన తండ్రి. అయ్యా తండ్రి, నూతన గృహము సేద తీర్చుకోవడానికి ప్రభావ తండ్రి మీరు ఇచ్చిన ప్రభావ తండ్రి నూతన గృహాన్ని ప్రభావ తండ్రి ఆశీర్వదించండి నాయన తండ్రి. రేపు జరగబోయే నవీన ప్రభావ తండ్రి అయ్యా వివాహ మంత్రుల ప్రభావ తండ్రి మంచి ఘనంగా జరిపించండి నాయన తండ్రి. ఎటువంటి వాతావరణము తండ్రి అనుకూలపరచండి దేవా తండ్రి. వచ్చే చుట్ట బంధువులు ప్రయాణములు తోడుగా ఉండండి నాయన. ఎటువంటి అపాయాలు జరగకుండా ప్రబోధండి, చుట్ట బంధువులు క్షేమముగా ప్రబోధండి. అయా తండ్రి గృహములకు చేర్చండి ప్రభావ తండ్రి. అయా తండ్రి అయా భోజన విషయంలో కూడా ప్రబోధండి, ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రభావ తండ్రి మీరు గొడవ లేకుండా జరిగించండి నాయన తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభావ తండ్రి. అయా మీకే వందనాలు నాయన తండ్రి. ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోమని మా ప్రభువు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవునికి మరొకసారి మన దగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. మంచిది. ఈ సమయంలో ఈ గదిని ప్రారంభం చేయబోతా ఉండగా
దైవ సేవకులు మేము కిచెన్ రూమ్ ని ప్రారంభం చేస్తాం. కుటుంబ సభ్యులందరూ అమ్మమ్మ గారు, దేవదూత గారు రావాలి, మీ అమ్మగారు నవీన్ నువ్వు కూడా మీ కుటుంబ సభ్యులందరూ ఇంకెవరు ఉన్నారు, బంధువులు ఎవరు రండి. దూరం నుంచి వచ్చిన బంధువులందరూ రండి ఒకసారి. మీరు ముందు వస్తూ ఉండండి. అందరూ పట్టుకొని అమ్మ పట్టుకోండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో ఈ రూమ్ ని ప్రారంభం చేస్తా ఉన్నాం. అందరూ చప్పట్లు కొడదాం, అందరూ చప్పట్లు కొడదాం. దేవుని స్తుతించుడి. 5వ వచనాన్ని 6వ వచనాన్ని మనము చదువుకుందాం. ఈ వచన భాగాన్ని మన మధ్యలో ఉన్న నవీన్ వచ్చి చదివి వినిపిస్తాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 5వ వచనం 6వ వచనాన్ని చదువుదాం. తదుపరి మనము అందరం కూడా కలిసి ఈ యొక్క మరి గదిని కూడా ప్రారంభం చేసుకుందాం. నీ కంపయు పిండి పిసుగు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చుచున్నప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు. నీ దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని మన వెనుకల్లో మరి దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాయే నా కాపరిగా, నాకు ఏమీ కొదువగును, నాకు ఏమీ కొదువగును. ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు ఆయన. నీ కొందనాలు ఇప్పుడు దాకా జరిగించినటువంటి ప్రార్థన కోరికను బట్టి నీకు స్తోత్రాలు ఆయన. ఈ యొక్క సమయంలో మేమందరం కూడా కలిసి అయ్యా ఈ స్ట్రెంగ్ని ఏర్పాటు చేశాము నా ప్రభు. ఆయన గృహంలో అయ్యా ముఖ్యంగా ఈ గదులను ప్రారంభం చేస్తా ఉన్నాం, నూతనమైనటువంటి అయ్యా గృహమును. అదేవిధంగా రేపటి కాల సమయంలో నైనా జరిగేటటువంటి అయా వివాహ కార్యక్రమం అంతటిలో మీరు తోడుగా ఉండండి నైనా. ఈ యొక్క ప్రారంభోత్సవంలో ఈ ప్రార్థనలో నైనా పాలు పంపులు పొందినటువంటి బంధువులను, సంఘ బిడ్డలను, ఇరుగు పొరుగు వారిని, రక్త సంబంధులను అయా అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ మా ప్రభును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి గది ప్రారంభోత్సవంలో మరి పురుషులందరూ కూడా పాల్గొంటారు. రమేష్ గారు, అదేవిధంగా దైవ సేవకులు సమీల్ గారు, జాన్ గారు, ఇంకా ఆదాం గారు రండి. మీరందరూ కూడా ఈ గది ప్రారంభోత్సవంలో పురుషులందరూ కూడా మరి పాలు పంపులు పొందాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తాం. అందరూ కూడా అదంగానే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఈ గదిని ప్రారంభం చేస్తా ఉన్న కిచెన్ రూమ్ ని అందరూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ గదిలోకి చాలా తక్కువ స్పేస్ ఉంది కాబట్టి ప్రారంభం చేసిన వాళ్ళందరూ కూడా మరి గదిలోనికి రావాలని ప్రభు పేరట మీకు మనం చేస్తా ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ గదిలో కూడా ఆ చిన్న ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి మరి సహోదరులు జాన్ గారు చేస్తారు. ఒక 2 మాటలు అందరూ కూడా ప్రార్థన ఏకీభవిద్దాం. యేసయ్యా నీకే స్తోత్రం. ఈ గదిలో నాయనా సమృద్ధిని వచ్చండి, ఆహారం కొరత లేకుండా దయచేయండి ప్రభు. వివాహంలో